Batch number 420 trained in Raddi Pradesalu. Topper in the batch, Duttedalingam from Siddipeta Jilla. Vidu dongalake gajadonga. పోలీసులు ఇచ్చిన బిరుదు చోరకళ నిపుణుడు. అదేంటి ఓ దొంగోడికి పోకిరి రేంజ్ లో ఇంట్రడక్షన్ ఇస్తున్నారు అనుకుంటున్నారా? కరెక్ట్, వీడు దొంగోడే. కానీ ఇతగాడి చోరీలీలు తెలిస్తే నేనిచ్చిన ఇంట్రడక్షన్ కూడా తక్కువే అనుకుంటారు. చోరకళ నిపుణుడు, తిరగని ఏరియా, చూడని జైలు లేదు. దొంగలకే కోచింగ్ ఇచ్చే గజ దొంగ. ఇక్కడ కనిపిస్తోన్న వ్యక్తి పేరు దుద్దెడ లింగం. సొంతూరు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా తట్టుపోతల బంగారం గ్రామం. ఇతగాడు విజయనగరం పట్టణంలో 2 వేర్వేరు చోట్ల ఇళ్లలో దొంగతనాలు చేశాడు. దీంతో దుద్దెడ లింగంను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి ఒక ఖరీదైన రిస్ట్ వాచ్, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరంలోని బాలాజీనగర్ హిందూ రెసిడెన్షియల్లో ఆగస్టు 10న ఇంట్లోని వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. ఆగస్టు 12న శ్రీనివాస కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో 1,00,000 విలువైన వాచి, కొంత నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో దుద్దెడ లింగం అనే వ్యక్తిని విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. దుద్దేళ్ల లింగం అని చెప్పేసి ఇతన్ని సన్ ఆఫ్ యాదగిరి గౌడ్, సిద్దిపేట డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అనమాట. ఇతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులోని ఏంటంటే పోయిన ప్రాపర్టీ, ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేసాము. 2 కేసుల్లో మొదటిది ఒక వాచ్ అండ్ ఇయర్ పాడ్స్, ఒకటి బాడీ స్ప్రే. అది బాడీ స్ప్రే ఒకటి యూజ్ చేస్తారు అతను. అండ్ సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసాము. ఇతని మీద ఇప్పటికి 2 రాష్ట్రాలు కలిపి 70కి పైగా కేసులు ఉన్నాయండి. 70 అబోవ్ కేసెస్ ఉన్నాయి. చాలా కేసుల్లో ఇతను శిక్ష కూడా అనుభవించి బయటకు వచ్చాడు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ అరండల్పల్లి పోలీస్ స్టేషను అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ దోన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. గత ఒక 4-5 మంత్స్ బ్యాకే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మన విజయనగరంలోని రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పరిసరాల్లో వెయిట్ చేస్తూ ఉండి నైట్ టైము వెళ్ళి లాక్ చేస్తున్న హౌసెస్ని బ్రేక్ చేసి అందులో ఉన్న ప్రాపర్టీని అంతా కూడా దొంగలిస్తారు. అయితే ఈ దుద్దెడ లింగం బ్యాక్గ్రౌండ్ గురించి పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఇతగాడు తిరగని ఏరియా లేదు, చూడని జైలు లేదు. చోరీలు చేయడం సరదా, అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం షోకు, మళ్లీ తిరిగి వచ్చి దొంగతనాలు చేయడం మామూలే. అందుకే ఇతగాడిని చోరకళ నిపుణుడు, చోరకళ శిఖామణి అంటారట. దుద్దెడ లింగంపై 1 కాదు 2 కాదు ఏకంగా 70కి పైగా చోరీ కేసులున్నాయి. రిమాండ్ ఖైదీగా జైలు శిక్ష అనుభవించి 5 నెలల క్రితం బయటకు వచ్చిన లింగం తాజాగా మళ్లీ దొంగతనం చేసి కటకటాల పాలయ్యాడు.